ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మే 1వ తారీఖు నుంచి ఈ మీన రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వారికి ప్రాబ్లం 1, 2, 3, 4 4 బోల్తా పడ్డాయండి, 1 చిత్తా పడ్డది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి చూడండి, నీళ్ళలేస్తే మునుగురు, అగ్గిలేస్తే కాలరు, అట్లాంటి తెలివి ఉంది. కానీ ఒకరి భేదం బెల్లం పెట్టి గుంజుకుంటారు, కానీ అతని భేదం ఎవరికి ఇయ్యరండి. మీనరాశి వారు చాలా హుషారు ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, చాలా కష్టపడి కూడా వస్తారు. అలాంటి వారు ఉన్నారండి, తెలివి బాగుందండి. కానీ అదృష్టం రేకాటం శేష పనుల్లో కానీ బాగుంది. కానీ కొత్త పనులు, కొత్త వ్యవహారాలు గురించి కూడా మంచిగుంది. సమయం రేకాటం తెలివి బాగుంది. కానీ హంస గడియలు ఉందండి. హంస గడియ అంటే సరస్వతి విద్య నాలుకలో ఉంది. గురి చెప్పిన విద్య తక్కువ ఉంది, కానీ సొంత తెలివి విద్య బాగుంది. కానీ వాళ్ళు తల్లి గర్భంలో పుట్టారు, కానీ సుఖపడే జీవితం లేదండి. కొందరికి సుఖపడే జీవితం ఉంది, ఆ కాలంలో సుఖపడే జీవితం లేదు. వాళ్ళు తల్లి గర్భంలో పుట్టారు, 10, 12 సంవత్సరాల వరకు సుఖపడి పైకి వచ్చారు. అలాంటి కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు సుఖపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంతవరకు ఉంటుంది. 50, 60 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు రాగానే ముసలోళ్ళలాగా కనపడుతున్నారు. 50 సంవత్సరాల రాగానే మొత్తం కూలపడుతున్నారు. అట్లా కాకుండా మీరు ఆ దేవుని దయ వల్ల, ఆ భగవంతునికి పూజించండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుంది. మీ అనుకున్న పనుల్లో కానీ, మీ శేష పనుల్లో కానీ, మీ హరకత్ బరకత్లో కానీ మీకు మంచి జరుగుతుంది. మీ కారోబార్ గురించి కానీ, మీ జాబ్ గురించి కానీ అలాంటి ఆలోచించుకోండి. ఏదైనా చేయాలనుకున్నా, ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఒకరికి హెల్ప్ చేయండి, ఒకరికి సహాయపడండి, ఒకరికి 10 రూపాయలు ఇవ్వండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కలిసి వస్తుంది. 4 పైసలు మీకు దొరుకుతుంది. మీరు 1 రూపాయి ఇస్తే అక్కడి నుంచి 2 రూపాయలు ఆ దేవుడు మీకు కలిగిస్తాడు. ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా ఉంది. కానీ శేష పనుల్లో కూడా బాగుంటుంది. మీ చేతిని ఇల్లు కట్టాలనుకున్నా, పెళ్ళి చేయాలనుకున్నా మీ పేరు మీద బాగుంటుంది. ఏదైనా చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. ఉరుకులాడితే ఏది కాదు. ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి. మీరు కష్టపడి మీరు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదృష్టం రేకాటం కూడా బాగా జరుగుతుంది. మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు. స్త్రీ కన్య ఉంటేనేమో స్త్రీ లెక్క లక్ష్మి కళ ఉన్నది. పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళిద్రం కాదు. ఇద్దరికి లక్ష్మి పుడక ఉంది. కన్య రేఖ మంచుకున్నది. కన్య అదృష్టం లక్ష్మి కళ. అమ్మాయి రేఖ మంచుకుంది. గడియ కూడా బాగునుంది. మోహిని గడియ అంటే మగవాళ్ళగా మంచుకుంది. అదృష్టం రేఖ సూపర్ అవుతుందండి. అనుకున్న పనుల్లో శుభం ఉంది. జై శ్రీరామ్.